జుట్టు ఒత్తుగా మందంగా పెరగాలనుకుంటే ఇలా చేసుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఊడిపోయిన ప్రతి వెంట్రుకనైతే రిటర్న్ వస్తుంది కాబట్టి ఇలానైతే చేసేసుకోవాలి. ఇవి అయితే బియ్యం కడిగిన వాటరు. బియ్యంను ఫస్ట్ కడిగేసి వంపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చే వాటర్ మళ్ళీ కడిగిన వాటర్ని తీసేసుకోవాలి. ఇందులో మందార పువ్వులను వేసేసుకోవాలి. నేనైతే 2 పువ్వులను వేసుకున్నాను. ఒక 4-5 ఆకులను, కొన్ని మెంతులను వేసేసుకొని ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని తర్వాత మనకి ఇలా అందులో నానిన తర్వాత ఈ పువ్వులు, ఆకులు అన్నిటినీ ఇలా చేయితోటి స్మాష్ చేయాలి మంచిగా. ఈ రసం అంతా ఆ వాటర్కి పట్టే విధంగానైతే ఇలా నలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నలిపేసుకొని ఈ పువ్వులను, ఆకులను తీసి పక్కన పెట్టేసుకొని ఇందులో మనం ఏ షాంపూనైతే వాడతామో ఆ షాంపూని ఇంట్లో వాడుకునే షాంపూలను తీసి అందులో వేసేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకుంటే మంచిగా యూజ్ ఉంటుందండి. జుట్టు అయితే మంచిగా పెరుగుతుంది.